నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి పెద్ద చర్చ నడుస్తూ ఉంది బయట. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇటీవల ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి తనకున్న అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. అసలు అక్కడి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది, సిఎన్ రెడ్డి గారికి టికెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, చాలా రోజుల తర్వాత కలిసాం. ఎలా ఉంది ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా అనిపిస్తా ఉంది, మీకేమనిపిస్తుంది? డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు రోజు రోజుకి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశారో ఆ విమర్శలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ రోజు రోజుకు ఈ యొక్క గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మార్క్ అనేది కనిపిస్తుంది. చాలా వరకు ఇప్పుడు గతంలో చూసినట్లయితే రోజు రోజుకి మనం ప్రజలకు చేరువవుతున్నాం. డెఫినెట్గా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఏదైతే మన గవర్నమెంట్లో అమలుపరిచే పథకాలు అన్నీ కూడా లబ్ధిదారులకు దగ్గర అవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనే మార్క్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఈ ఎలక్షన్లో కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేపోతుంది. అంటే చాలా మంది పేర్లు, అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేసరికి చాలా మంది పేర్లు వినపడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇటీవల మీరు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఎందుకు, అసలు అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది? డెఫినెట్గా ఇక్కడ లోకల్గా ఉండే వ్యక్తులం కాబట్టి ఎక్కడెక్కడో బయట నుండి వచ్చి మాకు జూబ్లీహిల్స్లో టికెట్ కావాలని అడిగే వ్యక్తుల కంటే లోకల్లో రోజు ప్రజలతో ఉండి లోకల్ సమస్యలు తెలిసిన వాడిగా లోకల్ ప్రజలతో మమేకమై తిరుగుతున్న వ్యక్తులంగా ఇక్కడ ఉన్న వాళ్ళకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఎందుకంటే మనం గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడెక్కడో నేమ్స్ వచ్చేసి ఇక్కడ జూబ్లీహిల్స్లో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు నిలబడుతున్నామని చెప్పేసి వచ్చిన సందర్భంలో నేను ఒకటే అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారిని, మేము కూడా లోకల్లో ఉన్నామన్నా, ఇక్కడ అత్యధిక మెజారిటీతోటి గెలిచిన వ్యక్తిగా, ఒక పెద్ద డివిజన్ కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా నాకు కూడా టికెట్ ఇవ్వాలన్నా అని చెప్పేసి నేను అడగడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి డెఫినెట్గా సర్వేలు నిర్వహిస్తాం, సర్వేల ప్రకారం చేస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ సర్వే నిర్వహిస్తే సిఎన్ రెడ్డి గారికి తరపున ఉంటారా ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు? కానీ డెఫినెట్గా తప్పకుండా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సర్వేలు ఒక 2-3 పేర్లతో నిర్వహించినప్పుడు ప్రజలకు ఏ వ్యక్తికి నచ్చితే వాళ్ళకే ఇవ్వమని చెప్పాను కదా. నాకే ఇవ్వమని ఏమన్నట్లేదు. సర్వేలు నిర్వహించినప్పుడు ఎవరికి బెస్ట్ పేరు వస్తే వాళ్ళకే ఇవ్వమని చెప్తున్నాను. దానికి కట్టుబడి ఉంటారు. అధిష్టానానికి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారు. అంటే సీనియర్ నాయకులు చాలా మంది, ఇప్పుడు హజారుద్దీన్ లాంటి వాళ్ళు చాలా మంది పేర్లు వినపడతా ఉన్నాయి. ఫహీం కుర్షీ అంటున్నారు, నవీన్ యాదవ్ అంటున్నారు. వీళ్ళతో పోల్చుకుంటే మీరు కొంత గొప్ప కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చిన వ్యక్తి అనుకున్నాం. మరి వాళ్ళని దాటుకుని మీ దాకా వస్తుందా టికెట్ అనేది? ఇప్పుడు అది అధిష్టానం నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రజలకు ఎవరైతే దగ్గరుండి ప్రజలకు సేవ చేసే వ్యక్తులు ఎవరైతే పార్టీ భావిస్తుందో వాళ్ళని నిర్ణయిస్తుంది. వాళ్ళకి డెఫినెట్గా ప్రజల మద్దతు ఉంటుంది, అందరి మద్దతు ఉంటుంది. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ మీకు టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని చెప్పబోతున్నారు? 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు చేసే కార్యక్రమాలు రోజు రోజుకి ప్రజలకు చేరువవుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేసిన కార్యక్రమాల కంటే భిన్నంగా ఏదైతే జాబ్స్ కావచ్చు, 60,000 జాబ్స్ ఒక 1.5 ఇయర్లో ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా సన్నబియ్యం కార్యక్రమం కావచ్చు, సన్నబియ్యం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలా పేద మంది కడుపు నింపేది సన్నబియ్య కార్యక్రమం. అదేవిధంగా ఫ్రీ బస్ కార్యక్రమం కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు ప్రజలకు చేరువైనాయి. డెఫినెట్గా ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క బై ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారు. నాకు తెలిసి మీరు గెలిచిన తర్వాత నుంచి నేను చూస్తూ ఉన్నా మిమ్మల్ని. అంటే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటున్న వ్యక్తి, అంటే ఏం మార్పు జరిగింది ఆయన రావడం వల్ల అని అడిగేటోళ్ళకి ఏం చెప్తాను? ఇప్పుడు రెహమత్ నగర్ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా తీసుకెళ్ళగలిగిన. ఎందుకంటే రెహమత్ నగర్ చౌరస్తా నుండి స్టార్ట్ చేస్తే ఈ డివిజన్ మొత్తంలో కూడా గత 30 ఏళ్ళ జరగని అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో 4-5 సంవత్సరాల్లో చేయగలిగిన. రెహమత్ నగర్ చౌరస్తా కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ గల్లీ నుండి మొదలు పెడితే రెహమత్ నగర్ డివిజన్లో చాలా వరకు ఒక 80% వర్కులు అన్నీ కూడా నేను కంప్లీట్ చేయగలిగిన. పెద్ద పనులు ఒక ఫంక్షన్ హాల్ కట్టించాం, 3 కోట్ల ఖర్చు పెట్టేసి ఒక ఫంక్షన్ హాల్ కట్టించాం పేద ప్రజలకి. 11 కోట్లు ఖర్చు పెట్టించేసి ఒక వాటర్ రిజర్వాయర్ కట్టించాం. ఎందుకంటే గతంలో వాటర్కి తక్కువ ఇది ఉన్న సందర్భంలో వాటర్ సమస్య చాలా ఏర్పడుతుంది. ఇక్కడ అంతా కూడా పేద ప్రజలు ఉండే ప్రాంతం రెహమత్ నగర్ డివిజన్ కాబట్టి
దాదాపు ఒక 20 ఏళ్లకు సరిపడే విధంగా 20 ఏళ్ల కెపాసిటీకి సరిపడే విధంగా ఒక పెద్ద వాటర్ కట్టించడం జరిగింది. అదేవిధంగా యువతకి ఇక్కడ ఉన్న యువతకి ఏ డివిజన్లో కూడా ఏ నియోజకవర్గంలో కూడా లేని విధంగా ఒక పెద్ద ప్లే గ్రౌండ్ డెవలప్ చేయడం జరిగింది. అందులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయించడం జరిగింది. రీసెంట్గా దానిలో ఒక ఫ్లడ్ లైట్స్ కూడా దాదాపుగా ఒక 20 లక్షల ఖర్చు పెట్టి ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీరామ్ నగర్ కావచ్చు, కార్మిక నగర్ కావచ్చు, ఈ రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇంత అంటే సిఎన్ రెడ్డి ఇక్కడ కార్పొరేటర్ అయిన తర్వాత రహమత్ నగర్ డివిజన్లో ఒక మార్క్ కనిపిస్తుంది. అదేవిధంగా కార్మిక నగర్ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా దూరదృష్టిలో ఉంచుకొని చేసిన పనులు ఇక్కడ చేశాం. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇప్పుడు రహమత్ నగర్ డివిజన్ కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కావచ్చు, ప్రతి ఒక్కరికి రేషన్ అంటే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం. గత 10 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా ఇవ్వలేదు ఇన్ని రేషన్ కార్డులు. ఇప్పుడు రేషన్ కార్డు ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రజలకు చేరువ చేసినాం. అంటే మీ నుంచి ఈ ఏదైతే మీకు ఒక ఆశ ఉంది, నేను కూడా ఒక కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ మాట వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడున్న ఎవరైతే ఆశావాహులు కొంతమంది నాయకులు లేకపోతే ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొంత వ్యతిరేకత అయితే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. మరి ఎట్లా ఎదుర్కోబోతున్నారు దాన్ని? డెఫినెట్గా నేను అక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడే అధికార ప్రభుత్వానికి కాదని వచ్చేసి అధికారం లేని పార్టీలో జాయిన్ అయినండి. ఇది చిన్న చితగా ఎదుర్కోవడం సిఎన్ రెడ్డికి ఏం కొత్త కాదు. డెఫినెట్గా గుండె ధైర్యం ఉన్న వ్యక్తి, ఒక టీమ్గా ఉన్న వ్యక్తి, నేను డెఫినెట్గా ఏ సమస్యలైనా ఎదుర్కొనే వ్యక్తినే కాబట్టి దానిలో ప్రాబ్లం లేదు. ఇటీవల అంటే మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత బేసిక్గా మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఒకప్పుడు మాగంటి గోపీనాథ్ గారితో కలిసి వర్క్ చేసిన వ్యక్తి మీరు. సో ఆ మరణ వార్త తర్వాత మీకేమనిపించింది? అంటే ఇక్కడ సినారియో కానీ చూస్తున్నారు, చాలా మంది ఆశావాహులు బీఆర్ఎస్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు? మాగంటి గోపీనాథ్ గారి మరణం అది దురదృష్టకరమైన సంఘటన. అయిపోయి తన మరణం తర్వాత అనుకున్నంత సానుభూతి ఎక్కడ కూడా లేదు. ఇక్కడ అంటే లోకల్ ప్రజల్లో చూసినట్లయితే ఎక్కడ కూడా అంటే బీఆర్ఎస్ మార్క్ అనేది కోల్పోయింది. ప్రభుత్వ పరంగా అంటే వాళ్ళకున్న ఆ రాజరిక పాలన కావచ్చు, వాళ్ళకున్న అనేక కారణాలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తన ఉనికినే కోల్పోయింది ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. సో డెఫినెట్గా బీఆర్ఎస్ మార్క్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా కనిపించదు, ఈ ఎలక్షన్లో కూడా కనిపించదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే సానుభూతి ఓటు మాకే పడుతుంది అనేది వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు. సో మీరు అనేది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనేది. సో అధికార పార్టీ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. కానీ మరి వాళ్ళు చెప్పే విధంగా చూసుకుంటే ఇక్కడ ఉన్న మైనారిటీ ఓట్లు కావచ్చు లేదా చౌదరి ఓట్లు కావచ్చు ఖచ్చితంగా మళ్ళీ ఆ పార్టీకే వెళ్తాయి అనేది ఒక ఇది ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, వారికి కావాల్సింది ఒక నాయకుడు, అందుబాటులో ఉండే నాయకుడు. అంతే తప్ప వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఏదైతే పనులు ఉన్నాయో, ప్రాంతానికి కావాల్సిన పనులు ఉన్నాయో ఆ అభివృద్ధి పనులు చేసే నాయకుడు కావాలి, అభివృద్ధి జరిగే పార్టీ కావాలి, గెలిస్తే అంటే ఆ అభివృద్ధి కొనసాగించే ఈ ప్రభుత్వం కావాలి. అంతే తప్ప వాళ్ళకి ఏదో ఒక నాయకుడు ఉండాలనే ఆ ఆశలు అయితే ఎవరికి ఉంటాయని నేను అనుకోను. డెఫినెట్గా అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకే జూబ్లీహిల్స్, కాకపోతే జూబ్లీహిల్స్లో ఉందంతా స్లమ్ ప్రాంతం కాబట్టి ఇది ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు. అంటే అన్ఫార్చునేట్గా ఒక అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోగలిగితే దాదాపుగా ఒక పెద్ద ఎత్తున పనులు పెండింగ్లో ఉన్న గత 30-40 సంవత్సరాల కాలంలో జరగని పనులు ఈసారి జరిగే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రజలు కూడా ఆదరిస్తారు. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారనే నమ్మకం. నిజంగా సీఎం రెడ్డి గారికి టికెట్ ఇచ్చి ఒకవేళ గెలిస్తే ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇప్పుడు చెప్పినట్టు జూబ్లీహిల్స్ అంటే పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్, ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇక్కడ తీసుకున్నట్లయితే చాలా వరకు నోటరీ ప్లాట్స్ ఉన్నాయి, రెగ్యులరైజేషన్ చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా కొంచెం ముందుకు ఇక్కడ 2-3 డివిజన్లో హైటెన్షన్స్ వైర్లు ఉన్నాయి. హైటెన్షన్స్ వైర్ను కూడా ఇప్పటి వరకు తొలగించలేకపోయారు. హైటెన్షన్స్ వైర్ సమస్య కావచ్చు, ఈ రెగ్యులరైజేషన్ సమస్య కావచ్చు. అదేవిధంగా చాలా డివిజన్లలో ఇప్పటి వరకు ఇంకా అంటే ఈ సెవరేజ్ సమస్య కావచ్చు, డ్రైనేజ్ ఇలాంటి సమస్యలు కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న గలీలలో రోడ్ల సమస్యలు కావచ్చు, కమిటీ హాల్స్ సమస్య కావచ్చు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఒక డే కేర్ సెంటర్ లాంటి ఆ సెంటర్లు నెలకొల్పడం కావచ్చు. అదేవిధంగా నియోజకవర్గంలో చాలా అంగన్వాడీ సెంటర్స్కి ఇప్పటికి కూడా కనీస వసతులు లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా
అంగన్వాడీ స్కూల్ సమస్య కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, Right. అది మౌలిక సదుపాయాలు చాలా వరకు ఇంకా కల్పించలేక ఉన్నాయి కాబట్టి అలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గల్లీలలో ఉన్న రోడ్లను డెవలప్ చేయడం, డ్రైనేజ్ డెవలప్ చేయడం, డివిజన్ల వారీగా సమస్యలు నాకు తెలుసు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ రెహమత్ నగర్ తీసుకున్నట్లయితే రెహమత్ నగర్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ అంటే మైనార్టీ సోదరులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఒక ఉర్దూ స్కూల్ కావాలని చెప్పేసి ఉర్దూ స్కూల్ ఏర్పాటు కోసం మైనార్టీ పిల్లల కోసం ఒక ఉర్దూ స్కూల్ నిర్మాణం కోసం డెఫినెట్గా శాయశక్తిగా కృషి చేస్తా. అదేవిధంగా అన్ని డివిజన్లో ఉన్న మౌలిక సదుపాయాలు అంగన్వాడీ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్లో మౌలిక వసతులు కావచ్చు, కమిటీ హాల్స్ కావచ్చు, ఇలాంటి అనేక సమస్యలకు నేను పరిష్కారం చూపించగలుగుతాను. రైట్, థ్యాంక్ యూ. సో అది సీఎం రెడ్డి గారి మాటల్లో ఖచ్చితంగా నాకు టిక్కెట్ ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపించి తీరుతా అని చెప్పేసి ఆయన సవాల్ చేస్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఓకే టీవీ.